గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ప్రైస్ అండ్ మోడల్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి మీకు అడ్రస్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకు హీరో హోండా అనమాట. ఇది స్ప్లెండర్ ప్రో అనమాట. ఇది అండ్ 2012 మోడల్ 23,000 రూపీస్ వెహికల్ అయితే ఇది. 2012 మోడల్ 23,000 రూపాయలు అనమాట ఇది. అండ్ బ్లాక్ విత్ గ్రే కలర్ వేరియంట్తో అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు పక్కన వచ్చేసి మనకు యూనికాన్ అనమాట. ఇది 2009 మోడల్ 16,000 రూపాయలు. ఓకేనా. అండ్ ఇదైతే మీరు కొంచెం రిపేర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ వెహికల్స్ని చూస్తుంటే మనకి ఎలా ఉందంటే లైక్ ఆప్షన్స్లో ఉన్నటువంటి వెహికల్స్ని చూస్తున్నట్టుంది. 2009 మోడలు 16,000 రూపాయలు అనమాట. అండ్ దాంతోపాటు పక్కన వచ్చేసి మనకు ప్యాషన్ ప్రో అయితే ఉందన్నమాట. బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్ అనమాట. ఇది మనకు 2015 మోడల్ గైస్. 2015 మోడలు 37,000 రూపాయలు అనమాట. అండ్ మీకు ఇదైతే ఏం ప్రాబ్లం లేదు. యాజ్ ఈజ్గా మీరు తీసుకెళ్ళి వెహికల్ని అయితే మీరు డ్రైవ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ వెహికల్స్ ముఖ్యంగా చూపించడానికి ఏంటంటే రీజను, అండ్ చాలా రోజుల నుంచి వీటిని ఎవరు కూడా అంటే లైక్ రిపేర్ చేద్దామన్నా కూడా వాళ్ళకి టైం దొరకట్లేదు. అండ్ మీకు ఏమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి నేను ఈ వెహికల్స్ని అయితే సపరేట్గా బైక్స్ని బయటికి తీసి వీడియో అయితే చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే ఖచ్చితంగా అండ్ రీసెంట్ వీడియోస్కి అయితే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు సుజుకి అనమాట. 2009 మోడల్ స్కూటీ అండ్ 43,000 రూపీస్ అనమాట. బర్గ్మ్యాన్ ఇది 2019 మోడల్ సుజుకి బర్గ్మ్యాన్ 43,000 రూపీస్ అనమాట. ఓకే. అండ్ దాంతోపాటు మనకు పక్కన కూడా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూస్తారు కదా బర్గ్మ్యాన్. అండ్ అక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ పడినాయి. అండ్ కిందకు పడి ఉండొచ్చు మేబీ వెహికల్ని అయితే. ఇంకోటి వచ్చేసి మనకు బాక్సర్ అనమాట. ఇది 2004 మోడలు అండ్ 24,000 రూపీస్ కవాసకి బాక్సర్ చూస్తున్నారు కదా. అండ్ అప్పట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ వెహికల్ ఇది. లైక్ అప్పట్లో ఒక ఊపింది ఈ వెహికల్ అయితే. అండ్ మీరు ఎవరైనా ఓల్డ్ మోడల్ బాక్సర్ వెహికల్స్ కోసం చూస్తూ ఉంటే ఇదైతే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నిటిలో కూడా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ప్యాషన్ ప్రో తప్ప రిమైనింగ్ అన్నీ కూడా చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకో వెహికల్ అయితే ఉంది CBZ. ఇంకో వెహికల్ అయితే సపరేట్గా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట CBZ. అండ్ ఇది కూడా మనకు మంచి కండిషన్లో అయితే ఉంది. అండ్ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది కూడా యాసిడ్గా తీసుకొని నడుపుకోవచ్చు. CBZ ప్యూర్ బ్లాక్ కలర్ వేరియంట్ 2006 మోడలు 20,000 రూపాయలు అనమాట. 2006 మోడలు 20,000 రూపాయలు. అండ్ అడ్రస్ అంతా కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ ఆదోని అనమాట. ఆదోనిలో వచ్చేసి మెయిన్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, ఘోష్ హాస్పిటల్ అంటారు. అండ్ దాని పక్కనే వచ్చేసి మనకు HDFC బ్యాంక్ అయితే ఉందన్నమాట. HDFC బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు కూడా ఒకే దగ్గర అయితే ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత మీరు విక్టోరియాపేటలో, అదంతా విక్టోరియాపేట అనమాట. అక్కడ వచ్చేసి మీరు శ్రీనివాస్ ఆటో గ్యారేజ్ లేకపోతే జైరామ్ గ్యారేజ్ అని ఎవరిని అడిగినా కూడా మీకు ఈజీగా చెప్తారు. ఓకేనా. అడ్రస్ గురించి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీకు ఒకసారి మీకు ఓవర్ రోడ్ వ్యూ కూడా చూపిస్తాను. ఓకేనా. అండ్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకు CBZ 2006 మోడలు 20,000 రూపీస్ అనమాట. ఇదే ఆ షెడ్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ షెడ్. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అనమాట, అంటే సబ్ రోడ్ ఇది. దీని పక్కన వచ్చేసి మెయిన్ రోడ్ అయితే ఉందన్నమాట. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఏవైతే అది మెయిన్ రోడ్ ఉందో అది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అనమాట అది. అండ్ అక్కడ మెయిన్ రోడ్ అది, అక్కడ నుంచి మనము ఇక్కడికి రావచ్చు. అండ్ దాంతోపాటు ఇది ఇక్కడ కూడా మనకు లెఫ్ట్లో కూడా ఇది కూడా సబ్ రోడ్ అనమాట. మనకు సిమిలర్గా లైక్ L షేప్ ఉంటుందన్నమాట రోడ్ అనేది. సో దీని వెనకాల మనకు ఏరియా హాస్పిటల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎవరైనా వచ్చేటప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ముందే మీరు తీసుకొని అయితే రండి. అనవసరంగా ముందు రాకండి ఫ్రెండ్స్, ప్లీజ్గా చెప్తాను. ఎందుకంటే చాలామంది దూరం నుంచి వస్తూ ఉంటారు. మీరు ఒకసారి కనుక్కొని ఇన్ఫామ్ చేసుకొని క్లియర్గా ఉందంటేనే రండి, లేకపోతే రాకండి. మరి ఎలా రావాలి ఏంటి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే రీసెంట్ వీడియోస్కి కామెంట్స్ అయితే చేయండి అనమాట. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నేను వీడియో అయితే తీస్తూ ఉంటే వాళ్ళందరూ కామెడీ అయితే చేస్తున్నట్టు మమ్మల్ని తీయొద్దు అని